యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బి లేలయ్య, బూర నర్సయ్య గౌడ్ కలిసి ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బి లేలయ్య, బూర నర్సయ్య గౌడ్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని, ఆయన ధైర్య సాహసాలను, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం రాజపేట మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, యువత, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు పాపన్న జీవిత చరిత్ర, ఆయన సామాజిక పోరాటం, సమాజంలో సమానత్వం కోసం చేసిన కృషిని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బి లేలయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప వీరుడు, ప్రజా నాయకుడు అని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బి లేలయ్య అన్నారు. బహుజనులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కులమత భేదాలకు అతీతులుగా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న చూపిన ధైర్యం, ఆత్మ గౌరవం, సమానత్వం భావనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని బి లేలయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆవిష్కరించవలసిస్తున్నాం. అందరు చప్పట్లతో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొదలు కావాల్సింది వేడుకుంటున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ సర్వాయి సర్దాయి సాధిద్దాం. నేను పోతుంటే గౌడ అధ్యక్షుడా ఏం పేరు లక్ష్మణ్ అధ్యక్షులు నాకు సెలవివ్వాల్సిందిగా మీరందరూ పెద్దలు మాట్లాడేంత వరకు కూడా ఉండాలి. సరిగా చదువు లేదు, సరిగా అధికారం లేదు, మనకు స్వతంత్రం లేదు. మరి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మరి ఆ మహనీయుని ఆశయాలు ఇంకా ఎందుకు సాధించలేకపోతున్నాం? ఇంకా మనం బహుజనులు ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం? మరి ఆ రోజు ఒక కుల వృత్తిలో, గౌడ వృత్తిలో జన్మించి ఆ గౌడ వృత్తిని కళ్ళులాగి అవమానించిన ఆ బ్రిటిషర్లను 90 సైన్యంతో 12,000 మంది సైన్యం చేసి కొట్టే గోల్కొండ కోటే కొట్టాలనే లక్ష్యంతో ఆ రోజు ముందుకు పోయింది. కాబట్టి ఇవాళ మనం ఆయన రాజుగా అభినందిస్తున్నాం. మనందరికీ ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి గోల్కొండ కోట కాదు, ఈ కిలాశ్వరంని ఒక కోటగా చేసుకొని అక్కడ సైన్యాన్ని తయారు చేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోయింది. కాబట్టి ఇలా రాజు కాగలిగిండు, ఆ రోజు కోటలు జయించగలిగిండు. మరి ఆయన స్ఫూర్తి తీసుకొని మనం బహుజనులమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆయన మనం ఆదర్శంగా తీసుకొని దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఇలా ట్యాంక్ బండి మీద కూడా ఆ మహానీయుని విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించబోతున్నాడు.